చేస్తూ ఉంటాం. చేయడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఫస్ట్ ప్రాబ్లం, పీరియడ్స్ టైంలో మీరు పరిశుభ్రత మెయింటైన్ చేయకపోతే వచ్చే ఫస్ట్ ప్రాబ్లం యూరిన్ ఇన్ఫెక్షన్. ప్రాపర్గా వాష్ చేసుకోకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది. సో ఎప్పుడైతే మనం వాష్ చేసుకోలేదో యూరిన్కి వెళ్ళినప్పుడు చాలా ఇచ్చింగ్, ఇరిటేషన్ ఉంటుంది. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మళ్ళీ హాస్పిటల్స్కి వెళ్ళి టెస్ట్లని అదని ఇదని ఒక 10,000 ఖర్చు పెట్టుకోవాలి. కరెక్టా కాదా? సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఫస్ట్ ప్రాబ్లం. యూరిన్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ వెళ్ళి అది మనకు కిడ్నీస్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, పీరియడ్స్ అనేది పెద్ద పాప అయినప్పటి నుంచి 55 years వరకు పీరియడ్స్ ఉంటాయి. 55 years తర్వాత స్టాప్ అయిపోతాయి. ఈ టైంలో ఒక ఆడవారికి 500 times మెన్స్ట్రేషన్ ఉంటుంది. 500 సార్లు మెన్స్ట్రేషన్ వస్తుంది, అంటే పీరియడ్స్ వస్తాయి. ఒక రోజుతో పోయేది కాదు కదా, 500 నెలలు వస్తాయి. కాబట్టి మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి? మనం చేసే చిన్న మిస్టేక్ యూరిన్ ఇన్ఫెక్షన్, దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు. కిడ్నీ డ్యామేజ్ అవుతే ట్రీట్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కరెక్టా కాదా? ఇంకొకటి, లేడీస్ చాలామంది ఏంటంటే పెద్ద పాప అవుతారు, తర్వాత చదువుకుంటారు, పెళ్ళి చేసుకోవాలనుకుంటారు, పెళ్ళైన తర్వాత పిల్లలు, తర్వాత సంసారం. కరెక్టా కాదా? సో పెళ్ళైనాక పిల్లలు పుట్టాలంటే మన బాడీలో ఫాలోపియన్ ట్యూబ్స్ పనిచేయాలి. తెలుసా ఆ విషయము? ట్యూబ్స్ కొంచెం చిన్న హోల్ పడినా కూడా చాలామందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చేది అందువల్లే. సో ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుందంటే ఎప్పుడైతే యూరిన్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందో ఆ స్ప్రెడ్ అవుతూ బ్యాక్టీరియాస్ వెళ్ళేసి ఫాలోపియన్ ట్యూబ్స్ని డ్యామేజ్ చేసేస్తుంది. చిన్న సూది హోల్ పడినా చాలు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి ప్రాబ్లం. అవి మళ్ళీ కరెక్షన్ చేయడానికి గైనకాలజీ చుట్టూ తిరుగుతూ ఉండాలి. ప్రతిరోజు, ప్రతి నెల లక్షలు ఖర్చు పెట్టుకోవాలి పిల్లలు పుట్టడానికి. కరెక్టా కాదా? అదే ముందే జాగ్రత్తలు తీసుకుంటే మెయిన్ ప్రాబ్లం యూరిన్ ఇన్ఫెక్షన్. యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయా? ఇంకొకటి మేజర్ ప్రాబ్లం, ప్యాడ్స్ అనగానే చాలామంది ఏమవుతుందిలే, నెలకు 3 రోజులు కదా, ఏదో ఒక ప్యాడ్ వాడేస్తాం కదా, 30 రూపాయలు పెడితే బయట ప్యాడ్స్ దొరుకుతాయి, 50 రూపాయలు పెడితే దొరుకుతాయి. కరెక్టా కాదా? ఎందుకు ఇంత రేటు పెట్టాలి, తక్కువ రేటు పెట్టి కొనుక్కుందాంలే ఏమవుతుంది అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, కొన్ని బయట మార్కెట్లో అన్నీ కాదు, కొన్ని ప్లాస్టిక్ మిక్స్ అవుతుంది. ఎప్పుడైతే ప్లాస్టిక్ మిక్స్ అయిన ప్యాడ్స్ మనం యూజ్ చేస్తామో గర్భసంచి క్యాన్సర్ వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తారో, టీవీ బాగా నాలెడ్జ్ న్యూస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది, లేడీస్లో జెంట్స్ కంటే ఎక్కువగా క్యాన్సర్ లేడీస్కి వస్తుందంట, స్పెషల్లీ గర్భసంచి క్యాన్సర్. బికాస్ ప్యాడ్స్, కెమికల్స్ ఉన్న ప్యాడ్స్, చీప్ క్వాలిటీ ప్యాడ్స్, ప్లాస్టిక్ మిక్స్ అయిన ప్యాడ్స్, ఇవన్నీ యూజ్ చేయడం వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ మీకు ఈ అవేర్నెస్ తెలియాలి. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, మన హెల్త్ ఎందుకు, డాక్టర్ చుట్టూ ఎందుకు ఇంతసార్లు తిరుగుతున్నాం? ఈ ప్రాబ్లమ్స్ అంతా వచ్చేది పీరియడ్స్ టైంలో మీరు పరిశుభ్రంగా ఉండకపోవడం వల్లే. మనం చేసే చిన్న మిస్టేక్స్, దానివల్ల లక్షలు ఖర్చు పెట్టాలి. అవసరమా? మిమ్మల్ని భయపడించట్లేదు, జస్ట్ మీకు అవేర్నెస్ ఇస్తున్నాను అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. మనము హైజీన్గా ఎంత ఉండగలుగుతామో మన ఫ్యామిలీని అంత బాగా చూసుకోగలుగుతాం. మన కోసం కాకపోయినా మన ఫ్యామిలీ కోసం మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కరెక్టా కదా? సో దానికోసం క్వాలిటీ ఉన్న శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయాలి. సో మన వెస్టీజ్లో మీ అందరికి హెల్త్ గురించి ఆలోచించి తీసుకొని వచ్చింది. మన దగ్గర ఆల్రెడీ సప్లిమెంట్స్ ఉన్నాయి హెల్త్ కాపాడుకోవడానికి, బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి బ్యూటీని కాపాడుకోవడానికి. కరెక్టా? అలాగే లేడీస్ యొక్క హైజీన్ మెయింటైన్ చేయడానికి కూడా ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చింది. అవి డ్యూ గార్డెన్, శానిటరీ నాప్కిన్, ప్యాంటీ లైనర్స్, ఇంటిమేట్ వాష్, ఇలా 3 ప్రోడక్ట్స్ని తీసుకొని రావడం జరిగింది. ఇంటిమేట్ వాష్ ఏంటి అని అంటే, ఇది ఫోమ్ అన్నమాట, నురుగు రూపంలో ఉంటుంది. ఇది లేడీస్ జెంట్స్ ఇద్దరు వాడచ్చండి. ఇలా బాటిల్ షేక్ చేస్తే మనకి ఇలా ఫోమ్ వస్తుందా? ఈ ఫోమ్ని మనము స్నానం చేసేటప్పుడు ప్రైవేట్ ఏరియాలో అప్లై చేసి 2 minutes మసాజ్ చేసి వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇది వాడిన తర్వాత సోప్ అనేది ప్రైవేట్ ఏరియాలో పెట్టకూడదు. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ప్రైవేట్ ఏరియా బ్లాక్నెస్ రిమూవ్ అవుతుంది. అలాగే ఇచ్చింగ్, ఇరిటేషన్ రాకుండా. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది ఓన్లీ లేడీస్కే కాదు, జెంట్స్కి కూడా జరుగుతూ ఉంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు. సో కాబట్టి ప్రతి ఒక్కరికి
ఇచ్చింగ్ ఇరిటేషన్ రాకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా డే మొత్తం మీరు మార్నింగ్ బయటికి వెళ్తే నైట్ వరకు మీకు ఫ్రెష్గా ఉంచడానికి ప్రైవేట్ ఏరియా హెల్ప్ చేస్తుంది. సో దీన్ని డైలీ 2 times వాడాలి. ఏజ్ లిమిట్ 10 years అబో, 10 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. నేను మీకు అందరికీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవ్రీ మంత్ ఎలాగైతే మీరు సోప్స్, షాంపూస్, రైస్ బ్రాండ్ ఆయిల్, టీ పొడి, కాఫీ పొడి ఆర్డర్ పెట్టుకుంటారో, మీ ఫ్యామిలీ హైజీన్ మెయింటైన్ చేయడం కోసం 10 సంవత్సరాలు దాటితే మీ ఫ్యామిలీ అందరూ వాడచ్చు. సో ఇది మీకు ఎంఆర్పి 180 రూపీస్ ఉంటుంది, కరెక్టా? సో మీకు 150 రూపీస్కి వచ్చేస్తుంది డిపి ప్రైస్. ప్రతి ఒక్కరు తప్పకుండా యూజ్ చేయండి. డైలీ 2 times, మార్నింగ్ స్నానం చేసేటప్పుడు, నైట్ పడుకునే ముందు. సో ఎటువంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక ప్రోడక్ట్. నెక్స్ట్ ప్యాంటీ లైనర్స్. ప్యాంటీ లైనర్స్ అంటే ఏం లేదు, ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో అవి చిన్న సైజ్ అనమాట. చాలామంది షుగర్ పేషెంట్స్ ఉంటారు, ట్రావెలింగ్ చేసేటప్పుడు వాళ్ళు యూరిన్ కంట్రోల్ చేసుకోలేరు, కరెక్టా కదా? అటువంటి వాళ్ళకి మనము ఈ ప్యాడ్స్ ఇవ్వచ్చు. సో దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇలా ఉంటుంది, ఇది ఓపెన్ చేసుకోవాలి. సో ఈజీగా మనం పర్సులలో పెట్టేసుకోవచ్చు, వ్యాలెట్లో పెట్టుకోవచ్చు, కరెక్టా కదా? సో ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. సో షుగర్ పేషెంట్స్ వాళ్ళకి ఇవ్వచ్చు మీరు ట్రావెలింగ్లో ఆ 3-4 hours వాళ్ళకి కంట్రోల్ చేసుకోవడానికి. నెక్స్ట్ అలాగే వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది చాలామందికి, అనుకోకుండా పీరియడ్స్ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా పీరియడ్స్ వచ్చి డ్రాప్స్ పడుతూ ఉంటాయి, బ్లీడింగ్. అటువంటి వాళ్ళకి మనము ప్యాంటీ లైనర్స్ రికమెండ్ చేస్తాం. ఓకే, సో అది ప్యాంటీ లైనర్స్ యొక్క బెనిఫిట్. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్, ఇంతసేపు మాట్లాడుకునేది దీని గురించి, కరెక్ట్? ఇది కంప్లీట్ ఉమెన్ హైజీన్ శానిటరీ ప్యాడ్స్, అంటే పీరియడ్స్ టైంలో కంప్లీట్గా యూజ్ చేసే ప్రోడక్ట్స్. ఇక్కడ చూస్తే చూడండి, ప్యాకెట్ ఓపెన్ చేసి మనకి ఎన్ని ప్యాడ్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు, కరెక్టా? సో నేను ఇక్కడ ఒక ప్యాడ్ ఓపెన్ చేస్తున్నా, ఒక ప్యాడ్ తీసుకొని నాకు ఎన్ని కావాలో అన్ని తీసుకొని నేను ఇక్కడ మళ్ళీ స్టిక్ చేసేస్తున్నాను. అదే బయట మార్కెట్లో ప్యాడ్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ క్లోజ్ చేయొచ్చా? ఇక్కడే తెలిసిపోతుందా మన ప్రోడక్ట్ ఎంత క్వాలిటీ అనేది. బికాజ్ ఇది అల్యూమినియంతో తయారు చేసిన ప్యాకెట్ అనమాట. ఈ సీల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే లోపలికి గాలి వెళ్ళకుండా, ఫంగస్ ఫామ్ అవ్వకుండా ప్యాడ్స్ ఎన్ని రోజులైనా అలాగే చెక్కు చెదరకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇందులో మొత్తం 10 ప్యాడ్స్ వస్తాయండి. ఒక 4 ఏమో పెద్దవి, 6 ఏమో మీడియం సైజ్. ఈ సైజు 6. సో ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే పెద్ద ప్యాడ్స్ వాడచ్చు, లేదంటే ఈ ప్యాడ్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ బెనిఫిట్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశానంటే నేను 10 minutes అయిందా, వెళ్ళి సార్ వాష్ చేసుకుంటాం, ఇద్దరు వాష్ చేసుకున్నాం పోనీ, అందులో బట్ డెమో కంప్లీట్ అయిపోతుంది. రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా, బయట కంపెనీది ఒక ప్యాడ్ తీసుకున్నాను. కంపెనీ పేరు చెప్పను, ఎందుకంటే మనం ఎవరిని బ్లేమ్ చేయకూడదు. జస్ట్ కంపారిజన్ కోసం ఒక ప్యాడ్ తీసుకున్నా. ఇది మన ప్యాడ్, ఓకేనా? సో మనకు పీరియడ్స్ టైం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది క్వాలిటీ, కరెక్టా కదా? సో ఇక్కడ చూడండి, 2 ప్యాడ్స్ ఓపెన్ చేస్తున్నా. సో 2 ప్యాడ్స్కి ప్రొటెక్షన్ ఉంది, రైట్? నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మనం ప్యాంటీస్కి స్టిక్ చేస్తామో ఈ గ్లూ అనేది నాన్ టాక్సిక్ గ్లూ మనది, అంటే ఎటువంటి విష పదార్థాలు మిక్స్ అవ్వకుండా ప్యూర్ న్యాచురల్తో తయారు చేసిన బంక్ అనమాట. సో దీన్ని మనం మన ప్యాంటీస్కి స్టిక్ చేసినా కూడా బ్యాక్టీరియాస్ ఏం ఫామ్ అవ్వకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ సైడ్ లీకేజ్ అవ్వడం అనేది పెద్ద ప్రాబ్లం, భయపడుతూ ఉంటాం. పీరియడ్స్ అనగానే బయటికి కూడా వెళ్ళరు కొందరైతే, కానీ మన ప్రోడక్ట్ ఇలా సైడ్ లీకేజ్ అవ్వకుండా మనకు వింగ్స్ అనేవి వెడల్పుగా ఉంటుంది, ఈజీగా మనం స్టిక్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ బయట కంపెనీ చూద్దాం, దీనికి కూడా గ్లూ ఉంది, రైట్? దీనికి కూడా వింగ్స్ ఉన్నాయి, రైట్? డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు, కరెక్టా కాదా? ఎస్. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా గర్భసంచి క్యాన్సర్ వస్తుంది అని. ప్లాస్టిక్ మిక్స్ అయితే గర్భసంచి క్యాన్సర్ వస్తుంది, కానీ మన కంపెనీ క్లెయిమ్ ఏంటంటే ఇది ప్యూర్ కాటన్, 100% కాటన్. ఎలా చెప్తాను, ఈ ఫస్ట్ లేయర్ని రిమూవ్ చేద్దాం.
లేయర్ రిమూవ్ చేద్దాం. ఫస్ట్ లేయరే రావట్లేదు. ఓకే, సో రైట్, ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ లేయర్, ఇది మన ఫస్ట్ లేయర్. ఇక్కడ చూస్తే ఒకటి ఉంది, ఏదో పింక్ కలర్ కనిపిస్తుందా? దీన్ని నేను రిమూవ్ చేస్తున్నా, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే మేడం, ఒకసారి రెండు టచ్ చేసి చూడండి, ఏది స్మూత్గా ఉంది చెప్పండి. ఏది ప్లాస్టిక్గా ఉందా, ఇది స్మూత్గా ఉందా? ఇది స్మూత్ కాటన్, కరెక్టా? సో ఇక్కడ తెలిసిపోతుంది. ఒకసారి అందరికి పాస్ చేయండి, చూసే వాళ్ళు చూస్తారు. చూడండి, డిఫరెన్స్ తెలుస్తుంది, రైట్? సో మన ప్రోడక్ట్ ప్యూర్ కాటన్. మీరు కావాలంటే ఇంట్లో మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదా, అగ్గిపెట్ట తీసుకొని రెండు బంద్ చేయండి, పేపర్ లాగా ఏది కాలితే అది ప్యూర్ కాటన్. అలా మనకు క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు మన ప్యాడ్స్ యూజ్ చేస్తే, రైట్? నెక్స్ట్ ఇంకొకటి, చాలా మందికి మేజర్ ప్రాబ్లము కడుపు నొప్పి, పొత్తి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, కరెక్టా కాదా? ఎటువంటి మెడిసిన్స్ లేకుండా మన ఓన్లీ ప్యాడ్స్తోనే మీ కడుపు నొప్పి తగ్గించుకోవచ్చు దీనివల్ల. బికాజ్ ఇందులో యూజ్ చేసిన టెక్నాలజీ FIR టెక్నాలజీ అంటారు, ఫార్ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ. సూర్యరశ్మి నుంచి కిరణాలు వస్తాయి కదా, ఆ ఇన్ఫ్రారెడ్ రేస్ని ఇందులోకి పంపిస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇది మన ప్యాడ్కి ఒక ఫుడ్ లాంటిది, ఒక విటమిన్స్ లాంటిది, రైట్? సో ఆ రేస్ని ఇందులోకి పంపించడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇచ్చింగ్, ఇరిటేషన్, బ్యాడ్ స్మెల్ క్రమక్రమంగా నెల వాడితే స్టమక్ పెయిన్ కూడా తగ్గించేస్తుంది. ఎటువంటి మెడిసిన్ సప్లిమెంట్స్ కూడా అవసరం లేదు, జస్ట్ ఎవ్రీ మంత్ డ్యూ గార్డెన్ మన శానిటరీ నాప్కిన్ వాడితే చాలు. ఓకే, సో అలా మీరు న్యాచురల్గా స్టమక్ పెయిన్ తగ్గించుకోవచ్చు. అలాగే బ్యాక్టీరియాస్ ఎక్కువగా ఫామ్ అవ్వకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా. చాలామందికి ఏంటంటే చెమట వస్తూ ఉంటుంది ఎక్కువగా టైస్ దగ్గర. సో అటువంటి చెమట రాకుండా ఆక్సిజన్ బాగా ప్రొడ్యూస్ అయ్యి మనకు చాలా కంఫర్టబుల్గా 5 days కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అది దీని యొక్క స్పెషాలిటీ. మన ప్రోడక్ట్కి బయట మార్కెట్కి తేడా ఏంటి అంటే ఇదే. బయట అన్ని రకాల ప్యాడ్స్ ఉన్నాగా మనది ఎందుకు వాడాలి అని అడుగుతూ ఉంటారు కదా. న్యాచురల్గా స్టమక్ పెయిన్ తగ్గించే ఏమన్నా క్రీమ్స్ ఉంటాయా? మన ప్యాడ్ ఒక్కటి చాలు, రైట్? అది మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ. నెక్స్ట్, ఇది మన ప్యాడ్ కదా. సో చాలామంది ఏంటంటే పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది చాలామందికి. మీకు తెలుసా, ఒక్కోసారి పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అనేది 30 to 50 ml ఉంటుందన్నమాట, బ్లడ్ లాస్ అనేది. మన ప్రోడక్ట్ యొక్క క్లెయిమ్ ఏంటంటే కొందరికి చాలా హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, అప్ టు 200 ml వరకు అబ్జర్వ్ చేసే కెపాసిటీ మన ప్రోడక్ట్కి ఉంది. చూద్దామా ఉందో లేదో. సో ఇలా మనం ఓపెన్ చేస్తే లోపల ఒక షీట్ ఉంటుంది, దీన్ని అబ్జర్షన్ షీట్ అంటారు. ఓకే, సో అలాగే వేరే ప్యాడ్, మనం ఇందాక ఒక ప్యాడ్ తీసుకున్నాం కదా, దాంట్లో కూడా షీట్ ఉంటుంది. ఏ కంపెనీ ప్యాడ్ అయినా సరే కంపల్సరీ ఇందులో షీట్స్ ఉంటాయి, రైట్? సో ఇక్కడ చూడండి, మనది కొంచెం చిన్నగా ఉంది, బయట మార్కెట్ది కొంచెం పెద్దగా ఉంది, కరెక్టా? ఇది మనది, ఇది బయట కంపెనీ, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం వాటర్ తీసుకొని చూద్దాము ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుందో లేదో. ఓకే, ఇది ఎక్స్ కంపెనీది, ఇది మనది, రైట్? టైం కావాలంటే క్యాలిక్యులేటర్ పెట్టుకోండి, టైమర్ పెట్టుకోండి ఎంత టైం పడుతుందని.
వాటర్ వచ్చాయా? నో. అంటే జెల్ కింద పడుతుందని నేను మొత్తం ఓపెన్ చేయలేదు. ఇది మనది ఎంత ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుంది అంటే ఎంత హెవీ ఫ్లో ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మన ప్యాడ్స్ కంఫర్టబుల్గా యూజ్ చేయొచ్చు. నాకు ఒక 3 years బాబు ఉన్నాడండి. నేను డెలివరీ అయినాక వెస్టీజ్లోనే ఉన్నా. నాకు కంప్లీట్ డెలివరీ టైం అంతా నేను మన ప్యాడ్సే యూజ్ చేశాను. సో నాలాంటి లీడర్స్ అంటే నాలాగా యూజ్ చేసే లేడీస్, నేను మీ మాదిగా ఒక మనిషిని, అమ్మాయినే కదా. సో నాలాగా చాలామంది వాడిన వాళ్ళు ఉన్నారు. సో నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటున్నా. సో మనకు డెలివరీ టైం తర్వాత ఎంతో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అటువంటి బ్లీడింగ్ని కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ మన ప్యాడ్కి ఉండదు, రైట్? సో చూడండి ఎంత ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుందో. ఇది ఒక 20%. మనది ఒక ప్యాడ్ ఈక్వల్ టు బయట కంపెనీ ప్యాడ్స్ 10, కరెక్టా కాదా? 10 ప్యాడ్స్ ఈక్వల్ టు మనది ఒక ప్యాడ్. ఆలోచించండి, 10 ప్యాడ్స్కి మీరు 100 రూపీస్ పెడతారా, లేకుంటే 10 ప్యాడ్స్కి కలిపి 250 పెట్టి హెల్త్ని కాపాడుకొని ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా హాస్పిటల్ చుట్టూ తిరగకుండా న్యాచురల్గా మీ డిసీజెస్ అన్నీ కాపాడుకుంటారా? మీ చేతుల్లో ఉంది, కరెక్టా కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, మన ప్రోడక్ట్ స్కిన్ ఫ్రెండ్లీ, ఎటువంటి స్కిన్కైనా హెల్ప్ అవుతుంది. మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా మీ లేడీస్కి గిఫ్ట్ ఇవ్వండి. ప్రతి నెల ఒక ప్యాకెట్ తీసుకొని 250 రూపీస్ ఖర్చు పెడితే మీకు డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ హాస్పిటల్స్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టకుండా కాపాడుకోవచ్చు. మీ డబ్బులు సేవ్ చేసుకోవచ్చు, కరెక్టా కాదా? నెక్స్ట్ ఇంకొకటి, మీకు ఇక్కడ హెల్తే కాదు, బిజినెస్ కూడా, పీవీ కూడా వస్తుంది కదా. 8.5 పీవీ వస్తుంది. ఒక 12 మంది లేడీస్కి రికమెండ్ చేస్తే 100 పీవీ కంప్లీట్ అయిపోతుంది. సిఎన్సీ కంప్లీట్ అయిపోతుందా లేదా? సిఎన్సీ కంప్లీట్ అయిపోతుంది. రీపర్చేస్ స్కీమ్ వచ్చేస్తుంది. ఒక 12 మెంబర్స్ హెల్త్ కాపాడొచ్చు. సో ఆలోచించండి, ప్రతిదీ మనకు ఇండైరెక్ట్గా బిజినెస్ ఇన్కమ్కే వస్తుంది, కరెక్టా కాదా? సో ప్రతి ఒక్కరు ఎంతమంది యూజ్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నో, ఇంక్లూడింగ్ మీ? మిగతా వాళ్ళందరూ కూడా తప్పకుండా యూజ్ చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ మన ప్రోడక్ట్ ఇంకొక స్పెషాలిటీ ఉంది. స్కిన్ ఫ్రెండ్లీనే కాదు, నేచర్ ఫ్రెండ్లీ. మనల్ని కాపాడమే కాదు, మన పర్యావరణాన్ని కూడా పరిరక్షిస్తుంది. ఎలా అంటే ప్యాడ్స్ ఏం చేస్తాం, యూజ్ చేసి డస్ట్బిన్లో పారేస్తామా? చెత్త అతను వచ్చి తీసుకెళ్తాడా? తీసుకెళ్ళి చెత్త డంప్ యార్డ్లో పారేస్తాడు. అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుందా? మురికి కాలువల నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ సముద్రంలో ఏం వాటర్ ఉంటాయి? సాల్ట్ వాటర్ ఉంటుంది. సాల్ట్ వాటర్లో ప్లాస్టిక్ మిక్స్ అయితే ఏమవుతుంది? పర్యావరణ కలుషితం అవుతుందా లేదా? నేచర్కి ప్రాబ్లం అవుతుంది. కానీ మన ప్రోడక్ట్ ఎంత టాలెంటెడ్ అంటే మనల్నే కాదు నేచర్ని కూడా కాపాడుతుంది. ఈ బాక్స్ ఇందాక చూసారు కదా, దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తా. ఎందుకంటే ఇప్పుడు సముద్రం వరకు వెళ్ళలేను కదా, వెళ్ళలేను కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసా. ఓకే, సాల్ట్ వేసా ఏమవుతుందో చూద్దాం. మీ ఇంట్లో స్పూన్ ఉంటుంది కదా, మీ ఇంట్లో సాల్ట్ ఉంటుంది కదా. సో మీరందరూ కూడా డెమో చేయొచ్చు. సో ఇది ఓన్లీ లేడీస్ చేయాలని ఏం కాదు మై డియర్ ఫ్రెండ్స్, జెంటిల్ మ్యాన్స్ మీరు కూడా చేయొచ్చు. గైనకాలజీ డాక్టర్కి వెళ్తే డెలివరీ జెంట్స్ డాక్టర్స్ కూడా చేసే వాళ్ళు ఉంటారు, కరెక్టా కాదా? మీరు షై అవ్వకుండా చేయొచ్చు. ఎందుకంటే మీరు హెల్త్ కాపాడుకోవడానికి హెల్ప్ చేస్తున్నారు. లేడీస్ హెల్త్ గురించి మీరు సప్లిమెంట్స్ ఎలా అయితే చెప్తారో అలాగే మన డ్యూ గార్డెన్ గురించి కూడా చెప్తూ ఉండండి. అవగాహన పెంచండి అందరికీ. సాల్ట్ అంతా మొత్తం యాడ్ చేసేసాను. ఎప్పుడైతే మనకు పోయి సముద్రంలో కలుస్తుందో షీట్, ఇందాక మనం ఒక షీట్ వేసాం కదా ఇందులో, ఆ షీట్ మొత్తం పక్కకు వచ్చేస్తుంది. ఇదే కదా షీట్ వేసాం ఇందాక, ఇదిగోండి మొత్తం మళ్ళీ వాటర్ అయిపోయింది చూడండి. వాటర్ ఇందాక సాలిడ్ అయిపోయింది, మళ్ళీ సాల్ట్లో వెళ్ళంగానే మళ్ళీ కరిగిపోయి వాటర్ అయిపోయింది. అంటే డిజాల్వ్ అయిపోతుంది సముద్రంలో వెళ్ళంగానే. అప్పుడు పర్యావరణ కలుషితం అవుతుందా? సంరక్షిస్తుంది, రక్షిస్తుంది, కరెక్టా కాదా? సో
ఆరోగ్యాన్ని కాపాడమే కాదు, మన వాతావరణాన్ని కూడా కాపాడుతుంది. మనకు ఎటువంటి సమస్య కాదు. రైట్, ఇట్ ఇస్ నేచర్ ఫ్రెండ్లీ, స్కిన్ ఫ్రెండ్లీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల ఒక్కొక్క ప్యాడ్ గిఫ్ట్గా ఇవ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకేనా అండి, ఇస్తారా?